చెప్తే చాలా అతిశయోక్తి అవుతుంది. మీరు యూట్యూబ్ తెరిచి చూడొచ్చు, అయ్యగారి వర్తమానాలు చాలా కనబడతా ఉంటాయి. దివ్యముగా వాడబడుతున్న దైవ సేవకులు ఈ రోజున మన మధ్యలోకి ఇవి చేయటం చాలా సంతోషం. అయ్యా, ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ పండుగ వేళలో. ఆ మాట చెప్పి నేను ఇచ్చేస్తాను. పాపులారిటీ కంటే కూడా బాప్టిస్ట్ మూలాలతో ఉన్న సేవకులు కావాలని ఒక బలమైన తీర్మానము, నాయకత్వం తీసుకుందయ్యా. ఇక్కడ ఈ పండుగలో వాడబడే ప్రతి సేవకుడు బాప్టిస్ట్ సేవకుడై ఉంటే ఎంత బాగుండో అనే ఒక చిన్న ఆశ పుట్టింది. ఎందుకంటే చాలామంది చేసుకుంటున్నారు కానీ బాప్టిస్టులను ఎవరు గుర్తిస్తలేరు. కానీ బాప్టిస్టులు అందరినీ ఆహ్వానించుకుంటారు. అయితే ఎందుకో పైడిపల్లి అనుకున్నది లేదు, బాప్టిస్ట్ సేవకుల ద్వారానే సమస్తం జరగాలని ఆశించింది. అందులో మీరు ఘనమైన సేవ, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఉప్పల్లో జరిగిస్తున్నటువంటి సేవ అందరికీ తలమానికముగా ఉన్నదని జ్ఞాపకము చేసుకుంటూ ఈ సమయంలో మనమందరము చప్పట్లు కొడుతూ దైవ సేవకులు ముందుకు ఆహ్వానించుదాం. వారి వర్తమానముతో మనము ప్రతిష్టకై సిద్ధపరచబడదాం. దేవుని నామాన్ని స్తుతిస్తా ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి యుగయుగాలు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు, గౌరవనీయులు, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ బి రవినందన్ పాస్టర్ గారు, వారి కుటుంబము, ప్రెసిడెంట్ గారు జన్ను పెద్దపులి సుందర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు సింగారపు ప్రకాశం గారు, సెక్రటరీ గారు కలకోట యేసుపాదం గారు, జాయింట్ సెక్రటరీ గారు జన్ను అనిల్ గారు, ట్రెజరర్ గారు జన్ను రవి గారు, జాయింట్ సెక్రటరీ గారు జన్ను స్వామిదాస్ గారు, స్టాండింగ్ కమిటీ, వేదికపై ఉన్న దైవజనులకి మరియు సంఘమంతటికి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకి ఈ నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ శుభ సందర్భమున సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఉప్పల్ సంఘపక్షంగా, మా కుటుంబ పక్షంగా మీకు హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. 1910 సంవత్సరంలో పైడిపల్లి ప్రాంతంలో మొట్టమొదట సువార్త విత్తనాలు విత్తబడి దినదిన ప్రవర్ధమానంగా 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించి 115 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరుకులో నుండి విశాలత కలుగచేవాడు ఆయనే అన్న వాక్యానుసారంగా చిన్ని చిన్ని మందిరాలలో ఆరాధనలు ప్రారంభించి ఈరోజు వరంగల్ నగరానికే తలమానికమైనటువంటి అద్భుతమైన, అందమైన, విశాలమైన దేవాలయాన్ని నిర్మించుకున్నటువంటి మిమ్ములను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది, మంచి నేలలో పడిన విత్తనాలు ఎంతగా ఫలించాయి? 100అంతలుగా. కాబట్టి పైడిపల్లి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి హృదయం మంచి నేల వంటిది. కాబట్టే ఇది సాధ్యమైంది. ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో శ్రమలు, పోరాటాలు, శోధనలు ఈ సంఘం ఎదుర్కొన్నప్పటికీ వెనుదిరగక గురి యొద్దకు
ముందుకు సాగుతూ వర్ధిల్లుతున్నటువంటి విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో గణపరుస్తూ ఉన్నాను. ఈ సంఘానికి ఇచ్చిన మంచి కాపరిని బట్టి, శ్రేష్టమైన నాయకుల్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. ఈ నాయకులకు లోబడుతూ చక్కని క్రమశిక్షణతో, దైవభక్తితో, ఒక క్రమముతో ముందుకు సాగుతున్న ఈ సంఘమంతటిని దేవుడు ఇంకనూ రాకడ వరకు అమితముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇద్దరు భార్యాభర్తలు సాయంకాల వేళ భోజనాన్ని కూర్చున్నారంట. భార్య భర్త కొరకు ఆహారాన్ని వడ్డిస్తూ ఉంటే భర్త భార్యను చూసి ఒక మాట అన్నాడు. పశువా అన్నాడంట. ఏమన్నాడు? పశువా. ఆమె అడిగింది, ఏంటండి అలా తిడుతున్నారు నన్ను? అప్పుడు ఆ భర్త అన్నాడు, నేను తిట్టట్లేదే. పా అంటే పల్లెమును, షు అంటే శుభ్రముగా కడిగి, వా అంటే వడ్డించు అన్నాను అన్నాడు షార్ట్ ఫామ్లో. భార్య ఆహారం వడ్డించింది, మంచి చికెన్ కర్రీ వేసింది. కోతి అందంట భర్తను. కోతి అందంట. భర్త కోపం వచ్చింది. ఏంటే నన్ను కోతి అంటావా? లేదండి, నేను కూడా షార్ట్ ఫామ్లో చెప్పాను, కోరినంత తినండి, కోరినంత తినండి. ఆడలతో పెట్టుకుంటే అంతే ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సమయం చాలా అయిపోయింది. నేనేమో కోరినంత వడ్డించాలని ఆశపడుతున్నా. రేపు మళ్ళీ ఆలయ ప్రతిష్ట అసలైన కార్యక్రమం ఉంది. మీరందరేమో అలసిపోయిన మొహాలతో కూర్చున్నట్టు కనిపిస్తుంది. మరి 45 మినిట్స్లో ముగించమంటారా, గంటన్నర చెప్పమంటారా? 30 మినిట్సా? కొందరు 45 అనే వాళ్ళు ఉన్నారు, కొందరు 1.5 అవర్ అంటున్నారు. ఇద్దరిని తృప్తిపరుస్తూ ఒక 1 అవర్లో నేను ఈ వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. వాక్యములోకి వద్దాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నంబర్ 776. బైబిల్స్ ఉన్న వారందరూ దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాం. హగ్గై 2:9. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనం చదువుతున్నాను, నేనే చదువుతాను. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా. నేటి మన ధ్యానాంశం మందిరములో మహిమ. మందిరములో మహిమ. ద గ్లోరీ ఇన్ ద టెంపుల్. ద గ్లోరీ ఇన్ ద టెంపుల్. ప్రభు సహాయాన్ని కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మా మంచి బోధకుడా, వాక్యమై ఉన్నవాడా, మీకు స్తోత్రాలు. మీ బిడ్డలందరూ కూడా నైనా
నూతన ఆలయ ప్రతిష్ట కొరకు ఈరోజు ధ్యానయుక్తముగా సిద్ధపడుతుండగా కావలసిన మాటలు మీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడము. 48వ కీర్తన 9వ వచనముల ప్రకారం నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి అన్నాడు భక్తుడు. నీ అపారమైన కృపను మేము ధ్యానిస్తున్నాం. మీరు చూపిన ప్రేమను, చేసిన సహాయమును మేము ధ్యానిస్తుండగా ఈ మెడిటేషన్లో మీరుండి మహిమ పొందుమని, ఆటంకములన్నీ గద్దిస్తూ కేవలము మీరు మాత్రమే మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అది అంత్య దినములకు సంబంధించిన వాగ్దానం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఈ వాగ్దానం చేశాడు. దాని నెరవేర్పు కాలంలో మనమున్నాం. ఏమంటున్నాడంటే, అంత్య దినములలో కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. హల్లెలూయా. కడవరి దినములలో మునుపటి మందిరం యొక్క మహిమను కడవరి మందిరం యొక్క మహిమ మించును. దేవుని మందిరాలు దేవుని మహిమతో నింపబడ్డం ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని ఆలయాలు దేవుని మహిమతో నింపబడ్డం ఎంత బ్లెస్సింగో కదా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవాలయాలు చచ్చిన మానవుని బ్రతికించే నిలయాలు అన్నాడు. దేవాలయాలు చచ్చిన మానవుని సజీవునిగా చేసేటువంటి నిలయాలు అన్నాడు. ఎంతో గంభీరమైన మాట, వాస్తవమే. ఒక గ్రామంలో స్కూల్ ఉందనుకోండి. ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ విద్యావంతులయ్యే అవకాశం ఉంది. ఒక గ్రామంలో హాస్పిటల్ ఉందనుకోండి. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఏ జబ్బు వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి స్వస్థత పొందుకునే అవకాశం ఉంది. అంటే ఆ గ్రామం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఒక గ్రామంలో పోలీస్ స్టేషన్ ఉందనుకోండి. ఆ గ్రామ ప్రజలు భద్రతను, సంరక్షణను పొందుకునే అవకాశం ఉంది. ఒక గ్రామంలో చిన్ని కోర్టు ఉందనుకోండి. ఆ గ్రామములో ఉన్న ప్రజలు న్యాయమును పొందుకునే అవకాశం ఉంది. అయితే ఒక గ్రామములో దేవుని మందిరం ఉందనుకోండి. ఇవన్నీ కలిపి ఒక్క ఆలయంలోనే పొందుకుంటారు. హల్లెలూయా. అది మందిరం యొక్క గొప్పతనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరములో దేవుని మహిమ ఉన్నప్పుడే ప్రజలు దీవించబడతారు. మందిరములో దేవుని మహిమ ఉన్నప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. మందిరములో దేవుని మహిమ ఉన్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. మందిరములో దేవుని మహిమ ఉన్నప్పుడే ఆత్మల సంపాదన జరుగుతుంది. మందిరములో దేవుని మహిమ ఉన్నప్పుడే ఉజ్జీవం కలుగుతుంది. మందిరములో దేవుని మహిమ ఉన్నప్పుడే అది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఏ మందిరములోనైతే దేవుని మహిమ ఉంటుందో, చాలా జాగ్రత్తగా వినండి, ఆ సంఘములో ఉన్న చిన్న పిల్లోడు మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ దేవుని భయంతో నింపబడతారు. హల్లెలూయా.
విచారం ఏంటంటే ఈరోజు ఎన్నో ఆలయాలు కట్టబడుతున్నాయి, గొప్ప గొప్ప ఆలయాలు కట్టబడుతున్నాయి, సుందరమైన మందిరాలు నిర్మించుకుంటున్నారు. మిస్సింగ్ ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎన్నో ఆలయాల్లో గ్లోరీ లేదు, గొడవలున్నాయి. మహిమ లేదు, మనస్పర్ధలున్నాయి. ఐక్యత లేదు, విభేదాలున్నాయి. అందుకే కదా యెరూషలేము దేవాలయాన్ని చూస్తూ ప్రభు అన్నాడు, శిష్యులు అన్నారు, చూడు ప్రభువా ఎంత చక్కగా ఉందో ఈ మందిరం. ప్రభు అన్నాడు, దీని మీద రాయి మీద రాయి నిలవని రోజు ఒకటి రాబోతుంది. ఎంత భయంకరమైన మాట. దేవుని మందిరాలు ఈ అంత్య దినములలో దేవుని మహిమతో నింపబడాలి అన్నదే దేవుని యొక్క చిత్తము. కడవరి మందిరము మునుపటి మందిరము యొక్క మహిమ కంటే మించును అని ప్రభు చెప్తున్నప్పుడు, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మునుపటి మందిరం యొక్క మహిమ అంటే ఏంటి? మునుపటి మందిరములో ఉన్న మహిమ ఏంటో మనకు అర్థమైతే కడవరి మందిరం యొక్క మహిమ మనకు అర్థమవుతుంది. ఉపోద్ఘాతంగా 2 ఆలయాలు మీ ముందు పెట్టి నేను వాక్యంలోకి వెళ్తాను. 2 ఆలయాలు. మొదటిది, ఇది అరణ్యములో ఉంది. ఆలయం అంటే భవనం కాదు, ప్రత్యక్ష గుడారం, సంచార ఆలయం అన్నమాట, ప్రత్యక్ష గుడారం. ఈ ఆలయానికి పాస్టర్ గారు ఎవరంటే అహరోను యాజకుడు, అసిస్టెంట్స్ పాస్టర్స్ 2, నాదాబు అబీహులు, అహరోను కుమారులు. మోషే నాయకత్వంలో సంఘంలో సేవ చక్కగా జరుగుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే అహరోను యొక్క 2 కుమారులైన నాదాబు అబీహులు అన్యాగ్నిని పట్టుకొని ఈ ఆలయంలోకి ప్రవేశించారంట. దేవుడు ఏర్పరచని, దేవుడు నియమించని, దేవుడు చెప్పని అన్యాగ్నిని వారు తీసుకొని 2 ఒకేసారి ఆలయంలో ప్రవేశించారు. ఏం జరిగింది తెలుసా? వెంటనే ఆకాశము నుండి దేవుని అగ్ని వచ్చి దిగి వారిద్దరిని ఏం చేసింది? దహించి వేసింది. భస్మమైపోయారు, బూడిదైపోయారు. భయం స్టార్ట్ అయింది. మరొక ఆలయం ఉందండి. ఇది బాలుడైన సమూయేలు కాలం. ఆ రోజుల్లో ఆలయానికి పాస్టర్ గారు ఎవరంటే ఏలి, చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు, 90 ఏళ్ళు, కురువృద్ధుడు. ఈ ఏలి సీనియర్ పాస్టర్ గారు, ఈయనకి 2 కుమారులు ఉన్నారు, హోఫ్ని, ఫినెహాసు, 2 అసిస్టెంట్ పాస్టర్లు. ఈ 2 గురించి బైబిల్ ఎంత భయంకరంగా చెప్తుందంటే, లంచగొండులంట, బలవంతంగా కానుకలు లాక్కుంటున్నారంట, ఆలయములో పరిచర్య చేయుటకు వచ్చిన స్త్రీలతో, యవన బిడ్డలతో వ్యభిచరిస్తున్నారంట, అన్యాయపు తీర్పు తీరుస్తున్నారంట. ప్రజలు వీరిని చూసి సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. సేవకులు, మనం తీర్పు తీరిస్తే మనకు నష్టం. వీళ్ళు ఎంత భయంకరంగా జీవిస్తున్నా వాళ్ళేం కాలేదు, ఆ మందిరంలో సేవ చేస్తున్నా చనిపోలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకు మొదటి ఆలయంలో తప్పు చేసిన వెంటనే దేవుడి ఉగ్రత దిగొచ్చింది, చనిపోయారు? ఎందుకు 2వ ఆలయంలో వాళ్ళు ఎంతో కాలంగా తప్పు మీద చేస్తూ వస్తూ ఆలయములో సేవ చేస్తున్నా ఎందుకు చనిపోలేదంటారు? ఆ మొదటి ఆలయములో ఉన్నదేంటి, ఈ 2వ ఆలయములో లేనిదేంటి? హల్లెలూయా! దేవుని మహిమ. ఒకసారి మీరు సమూయేలు మొదటి గ్రంథం చూడండి, ఇది వాస్తవం కాదో. సమూయేలు మొదటి గ్రంథం
మూడవ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. అంటే దేవుడు మాట్లాడడమే, అంటే దేవుడు దిగి రావడమే ఆలయంలోకి మానేశాడు. తర్వాత ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున. రెండవది, దేవుని సేవకుడు గుడ్డితనములో ఉన్నాడు. మూడవది, అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోకమునుపు. దీపం కూడా ఎట్లుంది? ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. మెలుకు ఉన్నదంటే ఉన్నది, చర్చ్ ఉందా అంటే ఉంది, ఆలయం ఉందా అంటే ఉంది, పాస్టర్ గారు ఉన్నారంటే ఉన్నాడు, నామమాత్రంగా. మొదటి ఆలయంలో దేవుని మహిమ ప్రత్యక్షంగా ఉంది కాబట్టి తప్పు చేసిన వెంటనే పనిష్మెంట్ వచ్చింది, భయం వచ్చింది. రెండవ ఆలయంలో అసలు దేవుడే లేడు, గొప్ప ఆలయం షిలోహులో ఉన్నది, కానీ దేవుని మహిమ లేనందువల్ల ప్రజలు తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ రోజుల్లో కూడా ఆలయంలోకి తాగొచ్చే వాళ్ళు లేరంటారా? లంచము తీసుకుంటూ దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు లేరంటారా? సెకండ్ సెటప్ పెట్టుకొని ఆలయంలోకి వచ్చి ఆరాధించే వాళ్ళు లేరంటారా? బూతులు మాట్లాడుతూ, వ్యభిచరిస్తూ, విగ్రహాలు రహస్యంగా పూజిస్తూ, దేవునికి అసహ్యమైన రహస్య పాపాలు అలవాట్లు కలిగుండి ఎంచక్క పరిశుద్ధ వేషం వేసుకొని వచ్చేవాళ్ళు లేరంటారా? అయినా ఎందుకు పనిష్మెంట్ రావట్లేదు? ఈరోజు మిస్సింగ్ ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను సేవకునిగా చాలా విచారంతో చెప్తున్నాను, బ్యాప్టిస్ట్ సంఘాలు పతనా స్థితికి వస్తున్నాయి, చల్లబారిన స్థితిలోకి వస్తున్నాయి. అన్ని సంఘాలను చెప్పట్లేదు, 100కి 80-90% గొడవలు, కోర్టు కేసులు, అల్లర్లు, పదవుల కోసం ప్రాకులాట, చర్చిలోనే చైర్స్ ఒకరి మీదకి ఒకరు విసిరేసుకోవడం, గల్లా పట్టుకోవడం, తలకాయలు పలగొట్టుకోవడం, దుర్భాషలాడడం, శపించడం, ఇన్ని జరుగుతున్నా ఎందుకు పనిష్మెంట్ రావట్లేదు? అసలు ఆ దేవాలయాన్ని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టాడు. ఒక దేవాలయం ఎంత గొప్ప భవనం కట్టబడినా, ఎంత అందంగా కట్టబడినా, అక్కడ దేవుడే లేకపోతే అది దేవాలయం అనబడదు, కేవలం ఒక భవనముగా మాత్రమే మిగిలిపోతుంది. ప్రియమైన పైడిపల్లి సెంటర్ బ్యాప్టిస్ట్ సంఘమా, ఈ రాత్రి ప్రభు నన్ను పంపి మీతో చెప్పమన్నది ఏంటంటే, మీ ఆలయంలో ప్రభు వచ్చేంత వరకు దేవుని మహిమ పోగొట్టుకోకుండా కాపాడుకోండి. హల్లెలూయా. ఏమంది ఏలీ కోడలు ప్రసవించి చనిపోతూ, ఈకాబోదు ప్రభావము పోయెను, ప్రభావము పోయెను మందిరములో నుండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి క్రైస్తవుని కర్తవ్యం, ప్రతి కాపరి, ప్రతి సంఘనాయకుని కర్తవ్యం ఏంటంటే దేవుని మహిమను మనం కాపాడుకుందాం. దేవుడు ఉన్న ఆలయాలుగా, దేవుడు ఉన్న సంఘముగా మనం ముందుకు సాగుదాం. సరే, మునుపటి మందిరం యొక్క మహిమను కడపటి మందిరం యొక్క మహిమ మించును అని బైబిల్లో ఉంది. ఇది జరగాలంటే ఏం చేయాలి? ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను క్లుప్తంగా. మునుపటి ఆలయం యొక్క మహిమను కడపటి మందిరం యొక్క మహిమ మించాలి అంటే మనము ఒక 5 పనులు చేయాలి. బయలు పూజారులు కూడా చేశారండి ప్రార్థన. ఏమని? అగ్ని అగ్ని అగ్ని, దిగిరా దిగిరా, ఫైర్ ఫైర్ ఫైర్. పొద్దున్నుండి సాయంత్రం దాకా ఒకటే కేకలు. వచ్చిందా అగ్ని?
రాలేదండి. వాళ్ళు గాయాలు చేసుకున్న, కోళ్ళతో కొట్టుకున్న, బొర్లు దండాలు పెట్టిన, ఎన్ని చేసినా అగ్ని దిగిరా దిగిరా హో స్పిరిట్ అంటే రాలేదు. ఏలియా ప్రవక్త కూడా అగ్ని దిగి వచ్చును కాకంటే రాలేదండి. దానికి ముందు ఒకటి చేశాడు ఏలియా, అందుకే దేవుని అగ్ని దిగి వచ్చింది. అదేంటంటే పాడైపోయిన బలిపీఠమును ఏం చేశాడు? సరిచేశాడు. దేవుని మహిమ మనము నిర్మించుకున్న ఆలయములోకి రావడం, మనం ప్రత్యక్షంగా చూడాలి, అనుభవించాలంటే కొన్ని సరిచేయబడాలి, కొన్ని సరిదిద్దబడాలి, కొన్ని విషయాల్లో మనము మార్పు చెందాలి, కొన్ని విషయాల్లో మన వైఖరి మార్చుకోవాలి, వాక్యానికి అనుగుణంగా మార్చుకోవాలి. 5 విషయాలు 2వ దినవృత్తాంతముల గ్రంథం ఈ వాక్య భాగములో నుండి మీతో నేను పంచుకొని ఈ రాత్రి ఈ వర్తమానాన్ని ముగించి ముందుకెళ్ళాలని కోరుతూ ఉన్నాను. చూడండి ఒకసారి, దినవృత్తాంతం 2వ గ్రంథం 5:14. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. మందిరము నిండనా ఒక మూలక? పుల్పిట్ మీదనే నిండిందా? కోయర్వారి మీద నిండిందా? లేక చివరి వరకు నిండిందా? అంటే మందిరంలో ప్రతి సభ్యుడు ఏమనుభవించాడు? దేవుని మహిమ. తర్వాత చూడండి, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట. బాబా, ఏం మాటలండి! ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించారా? ఒక మామూలు లాస్ట్ బెంచ్లో ఉన్న విశ్వాసి నిలవలేకపోయాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడప్పుడు పండగకు వచ్చే క్రైస్తవుడు కాబట్టి ఆ మహిమను తట్టుకోలేక నిలవలేకపోయినది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సాక్షాత్తు ఎవరు నిలవలేకపోయారంట? యాజకులే. పుల్పిట్ మీద గర్భగుడిలో ఉండి దేవుని ప్రతినిధులుగా ఉన్నవారే ఆ మహిమ దిగొచ్చినప్పుడు తట్టుకోలేకపోయారు. అంత బలమైన మహిమ దిగొచ్చింది. 5:14 ఈ కార్యము జరగాలంటే దానికి ముందు కొన్ని పనులు వాళ్ళు చేశారు. ఆ 5 విషయాలు నేను చెప్తాను. చూద్దామా ఇప్పుడు? మొదటి విషయం నేను ఒక ప్రాసగా చెప్తానండి, ఎందుకంటే రేపు మీరు ఎవరైనా అడిగితే ఉప్పల్ పాస్టర్ గారు వచ్చారంట, ఏం చెప్పాడంటే చెప్పాడు అన్నట్టు ఉండొద్దు. ఒక 5 పాయింట్స్ అన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి, కంటత పెట్టాలి రాత్రి. అర్థమవుతుందా? సరే, సిద్ధమా? రైట్, చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులకు, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. మొదటి విషయం, మీకు నోట్బుక్ పెన్ ఉంటే రాసుకోండి. మొదటిది సర్వ సమాజము. చెప్పండి అందరూ, సర్వ సమాజం, హోల్ కాంగ్రిగేషన్ అన్నమాట. సర్వ సమాజము. మొదటి సూత్రం, మునుపటి మందిరం యొక్క మహిమను ఈ కడవరి మందిరం యొక్క మహిమ మించాలంటే సంఘమంతా పాటించాల్సిన మొదటి సూత్రం ఏంటంటే సర్వ సమాజము దేవుని ఆలయములో కూడుకోవాలి. ఏ ఒక్క కుటుంబం మిస్ అవ్వడానికి వీల్లేదు, ఏ ఒక్క సభ్యుడు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఏ ఒక్క యవనస్తుడు కానీ, ఏ ఒక్క వృద్ధుడు కానీ, ఏ వ్యక్తి కూడా, ఏ ఒక్క కార్యవర్గ సభ్యుడు కానీ, ఏ నాయకుడు కానీ మిస్ అవ్వడానికి వీల్లేదు. మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి అక్కడ, 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి పెద్దలు, 2 ప్రజలు. దేవుని మందిరములోనికి దేవుని మహిమ దిగి రావాలంటే మొట్టమొదట దేవుని ఆలయములో నిలబడాల్సింది ఎవరు? పెద్దలు, ఎల్డర్స్. పెద్దలు. ఆ తరువాత ప్రజలు. జాగ్రత్తగా వినండి. రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకు వస్తుంది, అత్తమ్మతో వస్తుంది.
ఆ తరువాత బోయాజు పొలములోకి వెళ్ళి పరిగె ఏరుకుంటది. అప్పుడు బోయాజు ఆమెను చూసి ప్రశంసిస్తూ ఏమంటాడంటే, పనివారిని కనిపెట్టు, 2 పనివారిని అనుసరించు. 2 విషయాలు చెప్తాడు. వేరొక పొలములోకి నువ్వు పోవద్దు, ఇదే పొలములోకి రా, 2 పనులు చేయి. పనివారిని, నీకు ముందున్న పనివారిని కనిపెట్టు, 2 అనుసరించు. వారిని కనిపెట్టు, 2 అనుసరించు. రూతు చేసింది. చివరికి ఏమైంది? అదే యజమానికి భార్య అయింది, ఆ పొలానికి యజమానురాలయ్యింది. ఇక్కడ పనివారు అంటే సంఘములో అందరికంటే మొదట రక్షింపబడిన సీనియర్ విశ్వాసులు. అనుసరించువారు ఎవరంటే క్రొత్తగా సంఘములో సభ్యులుగా చేరినవారు. సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే, మా వెనుక కొత్త తరం ఉంది, నవతరం ఉంది, యవనస్తులున్నారు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, కొత్త విశ్వాసులు ఉన్నారు. వారు మమ్మల్ని ప్రతి క్షణం కనిపెడుతూ ఉంటారు. కాబట్టి మా ప్రవర్తన ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలా. వి షుడ్ బి ఎ రోల్ మోడల్ ఫర్ దెమ్ అన్న స్పృహ ముందున్న వారికి ఉండాలా. వెనుకున్న వారు ఏం చేయాలా? కొత్తగా వచ్చిన వారు ముందున్న పెద్దలను అనుసరించాలా. ఈ సూత్రం, ఈ 2 ఎప్పుడైతే సింక్ అవుతాయో ఆ మందిరము దేవుని మహిమతో నింపబడుతుంది. ఒక యవనస్తుడు కొత్తగా చర్చిలో రక్షింపబడి బాప్తిసం తీసుకొని కొంతకాలంగా చర్చికి వస్తున్నాడు. క్రమంగా ఎంతో చక్కగా ఎదుగుతున్నాడు యవనస్తుడు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఏమైందో, కొంతకాలం తర్వాత దేవుని మందిరానికి రావడం మానేశాడు. పాస్టర్ గారు ఆ వ్యక్తిని దర్శించాడు. ఏంది నాన్న, నువ్వు ఈ మధ్య గుడికి రావట్లేదు, చర్చికి రావట్లేదు, ఏంటి ప్రాబ్లం? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, మన సంఘములో కొందరు పెద్దలను నేను బార్ షాప్లో చూశాను. మన సంఘములో కొందరు పెద్దలు సినిమా టాకీస్లో కనిపించారు. మన సంఘములో ఒక పెద్ద రహస్య పాపం కలిగి ఉన్నాడు. నేను తట్టుకోలేకపోయాను. నాకంటే ఎంతో ముందు రక్షింపబడి ఎన్నో విషయాలు తెలిసి అనుభవం ఉన్న వీళ్ళే ఇలా ఉన్నప్పుడు నేనెందుకు ఇటువంటి దేవుని వెంబడించాలి? కాబట్టి నేను తిరిగి పాత మార్గములోకి వెళ్ళిపోయానన్నాడు. ఎంత విచారకరం! ఆ అబ్బాయికి ఎప్పుడు చర్చికి రాలేదంట. దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక మాట అన్నాడు, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నేను ఈ సంఘములో ఉన్న పెద్దలను దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదండి, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సంఘమంతటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సంఘములో పెద్దలు అంటే ఎలక్షన్స్లో ఎన్నుకోబడితే సరిపోదండి. సంఘము చేత ఎన్నుకోబడితే మాత్రము సరిపోదండి. దేవుడు ఆశించేటువంటి ఆత్మీయత, ప్రార్థన జీవితం, ముఖ్యంగా మాదిరితనం ఆ పెద్దలలో లేకపోతే నెక్స్ట్ తరాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇది ముమ్మాటికి వాస్తవం. ఈరోజు ఎన్నో సంఘాల్లో తరువాతి తరాలు తప్పిపోవడానికి ముందున్న తరం ఏమవుతుంది? మాదిరిగా లేరు, పరిపక్వత లేనివారు, లోకములో ఉన్న పాలిటిక్స్ లాగా ఈ పదవులను భావించి వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు సంఘము చెదిరిపోతుంది. అందుకే దేవుడు మొదట పెద్దలను హెచ్చరిస్తున్నాడు. మీరు పేతురు మొదటి పత్రిక 5:1 చూడండి, అక్కడ మీరు తర్వాత చూడండి. మీలో ఉన్న పెద్దలను హెచ్చరించుచున్నాను. మొదట హెచ్చరిక ఎవరికి? పెద్దలకు. పెద్దలు, ఆ తర్వాత ప్రజలు, అందరూ దేవుని మందిరములో కూడుకోవాలి. ప్రతి ఆదివారం నీ కుటుంబం దేవుని మందిరములో ఉండాలి. ఈరోజు ఎంత బాధాకరం అంటే, ఎంగేజ్మెంట్స్కి ఆదివారమే, పార్టీలకు ఆదివారమే, కిట్టి పార్టీలకు ఆదివారమే,
ఆలుమ్నికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారమే, ఎగ్జామ్స్ ఆదివారమే, ఏదైనా ప్రయాణం పెట్టుకున్న ఆదివారమే, ఏదైనా అకేషన్స్కి వెళ్ళాల్సి వచ్చిన ఆదివారం, ప్రతిదానికి ఆదివారం పెట్టుకొని ఆలయాన్ని మానేస్తున్నారు. పండుగలప్పుడు ఎంత ఘనంగా కనిపిస్తున్నాయో మందిరాలు, ప్రభు దినమందు వెలవెలబోతున్నాయి. సాతాను చాలా గల్లెగరేస్తున్నట్టు దేవుని ముందు. చూసావా బార్షాప్ ముందు చూడు రాత్రి ఎట్టుంటారో నా బిడ్డలు. అక్కడ ట్రాఫిక్ జామ్, ఎన్ని బైక్స్ ఉంటాయి, ఎన్ని కార్లు ఉంటాయి, కొట్టుకుంటుంటారు ఒక్కొక్కడు సీసా సీసా అని. నీ ఆలయాలు చూడు, అక్కడొకడు ఇక్కడొకరు, అన్ని ఖాళీ బెంచీలు. మందిరములో ప్రజలు లేకపోతే మహిమ దిగిరాదండి. ఏమన్నాడేసయ్య, ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను. అంటే దేవుడు దేని చూసి దిగొస్తాడు? మనుషుల్ని, భవనాన్ని. ఆయనకిష్టమైంది మనమే. ఆయనకిష్టమైన మనం ఆయన సన్నిధిలో లేకపోతే ఆయన రాడండి. సర్వ సమాజము. రెండవది చూద్దామా? 3వ వచనం. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లెక్కింప శక్యము గాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. మొదటిది ఏంటండి? సర్వ సమాజము. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, నిద్రపోలేదు, థ్యాంక్ యూ. రెండవది సమర్పణ. బైబిల్ చెప్తుంది, సొలొమోను నిర్మించిన అద్భుతమైన ఆ మందిరంలో ఆ ఆలయ ప్రతిష్ఠ దినమున లెక్కకు మించిన, లెక్కించలేనన్ని గొర్రెలు మేకలు బలిగా అర్పించారు. మరింతకు మీరు ఈ 3 రోజులు చికెన్ పెడుతుర్రా మేకనా? అసలే చికెన్ బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఒక మిషనరీ గారు వాక్యం చెప్పనికి వచ్చాడంట సండే, తెల్ల దొరగారు. ఆ రోజుల్లో వాక్యం చెప్పి అయిపోయింది, పాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రోజు కోడిగుడ్డు అంట పోయిపోయి పాస్టర్ గారి ముందు అన్నం పెట్టి కోడిగుడ్డు కూర పెట్టారు. ఆయన చూశాడు, ఇట్లా చూశాడు, పాస్టర్ గారిని చూశాడు. బిడ్డ సరే దీని తల్లి అన్నాడు. బిడ్డ సరే నాన్న, ఆయన భాషలో బిడ్డ సరే తల్లి యాదే అన్నాడంట. నేను వచ్చినప్పుడు మా సంఘంలో జరుగుతున్న ఈ 4 రోజుల కూడికలు ఆహ్వానించడానికి వచ్చినప్పుడు పెద్దలు నన్ను అడిగారు ఒక సలహా. పాస్టర్ గారు పరిస్థితి ఇలా ఉంది, మరి 4 రోజులు శాకాహారం పెట్టమంటారా మాంసం పెట్టమంటారా అన్నప్పుడు నేను చెప్పాను, ఇశ్రాయేలీయులు 30 రోజులు ఏం తిన్నారు? 30 రోజులు వాళ్ళకు విసుకొచ్చిందా? కానా విందులో ఎప్పుడు పొగిడారండి? ద్రాక్షరసం తీయగుంది. ఈ మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి అని అందరు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు నాన్ వెజే పెట్టండి. ఒక్కరోజున పప్పు పెట్టారా మీ పని అయిపోయినట్టే. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ఒక విశ్వాసి, ఒక ఇశ్రాయేలీయుడు దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఒక క్రమం ఉంది. బలియాగం. ఏంటండి? బలియాగం. ఒక పశువుని, ఒక మేకనో గొర్రెనో ఎద్దునో లేక బీదోళ్ళైతే పావురాన్నైనా బలి ఇవ్వందే దేవునితో మాట్లాడే అవకాశం లేదు. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు రోమాపత్రిక 12:1-2 వచనాల్లో సజీవయాగముగా మీ శరీరమును సమర్పించుకొనుడి అన్నాడు. బలియాగము 2, సజీవయాగము. బలియాగము, సజీవయాగము. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఈ రెంటిలో ఏది శ్రేష్టమైంది? అందుకే మనం పాడుతాం, సజీవయాగముగా మా శరీరము సమర్పించి
సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. హల్లెలూయా. సజీవయాగము ఎంత గొప్ప మాట. దైవజనులు జయపాల్ గారు ఆయన సేవ ప్రారంభంలో ఒక ట్రైన్లో వెళ్తున్నాడు, సేవ కొరకు వెళ్తుంటే కొంతమంది ఆ కంపార్ట్మెంట్లో భోగిలో యవనస్తులు అటు ఇటు ఇద్దరిద్దరు కూర్చొని మధ్యలో టవాలు పరుచుకొని పేకాడుతున్నారంట. జయపాల్ గారు యవనస్తుడప్పుడు పక్కన కూర్చున్నాడు. వీళ్ళకొకరు తక్కువ పడ్డారు. అప్పుడు జయపాల్ గారిని వారు పాస్టర్ గారని తెలియక ఒక చెయ్యొచ్చు కదా అన్నారంట. అంటే పేకాడడానికి ఒక చెయ్యొచ్చు కదా అని వాళ్ళు అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, జయపాల్ గారు, నాకు చేతులు లేవుగా అన్నాడంట. అదేంటయ్యా, శుభ్రంగా 2 చేతులు ఉన్నాయి లేవంటావు? అప్పుడు అన్నాడు, ఇవి నావి కావుగా అన్నాడంట. అప్పుడు వాళ్ళు ఇక కొద్దిసేపు అయిన తర్వాత పెగ్గు తీశారు, మాకు మందు పోసుకుంటున్నారు, ఒక సిప్ వేయొచ్చుగా అన్నారంట. అప్పుడు జయపాల్ గారు, నాకు నోరు లేదుగా అన్నాడంట. మరి ఎట్లా మాట్లాడుతున్నావంటే, ఇది నా నోరు కాదుగా అన్నాడంట. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు అని వాళ్ళు ఇవన్నీ అడిగినప్పుడు ఆయన చక్కగా సువార్త చెప్పాడు. ఒకప్పుడు ఈ నోటితో నేను సిగరెట్ తాగాను, ఒకప్పుడు ఈ చేతితో నేను పేకాడాను, ఒకప్పుడు ఈ చేతులతో ఎంతో మందిని కొట్టాను, ఈ కాళ్ళు ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళాయి, ఈ హృదయంలో ఎంతో భయంకరమైన ఆలోచనలు చేశాను. ఒకరోజు ఈ హృదయంలోకి, ఈ ఆలయంలోకి సృష్టికర్త వచ్చాడు. నా శరీరం అంతటిని సజీవయాగంగా నా దేవునికి సమర్పించుకున్నాను. ఇప్పుడు ఈ చేతులు, కాళ్ళు, నోరు, నాలుక, హృదయం నా దేవుని కోసమే తప్ప దుర్నీతి సాధనముగా నేను వాడలేను. హల్లెలూయా. వాడానా నేను చచ్చినట్లే. ఆ మాట విని ట్రైన్లోనే వాళ్ళు మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని పేక ముక్కలను చింపి పడేశారు. ఆ సీసలన్నీ బయట పడేసి మొదటి విశ్వాసులయ్యారు కల్వరి మినిస్ట్రీస్లో. హల్లెలూయా. సజీవయాగము. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలయాల్లో ఎంతోమంది చక్కగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు కానీ అర్పించే వాళ్ళు లేరండి. నేను మన రవి గారి గురించి చక్కటి సాక్ష్యం విన్నాను. ట్రెజరర్ గారా, జాయింట్ ట్రెజరర్ గారా? ఆయన గురించి విన్నాను. ఈ మందిరం యొక్క ప్రతి ఇటుక ఆయన ఇచ్చింది అన్నారు. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేసింది. ఇది మామూలు మందిరమా? 500 మందో 1000 మందో పట్టొచ్చు. ప్రతి ఇటుక ఆయన ఇచ్చాడన్నప్పుడు మీరేం చేస్తారు సార్? మీరేమన్నా ఎంఆర్ఓనా, ఏమన్నా ఐపీఎస్ ఐఏఎస్ అన్నప్పుడు నేను మామూలు చిన్న ఉద్యోగం. ఆశ్చర్యం వేసింది. అలా మీలో చాలామంది ఇచ్చుండొచ్చు, అందుకే ఇది సాధ్యమైంది. దేవుని మందిరములోనికి దేవుని మహిమ దిగి రావాలంటే సమర్పణ ఉన్న వ్యక్తులు ఉండాలి. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఆదివారం ఎంతో చక్కగా ఏ నోటితో వాడుతున్నారో సోమవారం నుండి శనివారం వరకు అదే నోటితో చెప్పకూడని మాటలు మాట్లాడుతున్నారు. ఏ చేతులతో దేవుని వాయిద్యాలు వాయిస్తున్నారో అదే చేతులతో చేయకూడని పనులు చేస్తున్నారు. సేవకునిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు సంఘ సభ్యుడిగా ఇంతకాలంగా చర్చకొస్తున్నావు కదా, నీ అవయవాలన్నీ దేవునికి సజీవ యాగంగా అర్పించావా? ఏమంటాడు యాకోబు పత్రికలో? ఒకే నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును రాకూడదు. సమర్పణ. దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు. కేవలం మన కానుకలే కాదు, మన హృదయాన్ని, ఆ హృదయములో ఉన్నదాన్ని అడుగుతున్నాడు. మనల్నే కాదండి, వినండి జాగ్రత్తగా, మన ఇస్సాకులను కూడా అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాము హృదయంలో ఎవరున్నారు? దేవుడు పోయాడు పక్కకి, ఇస్సాకు వచ్చి చేరాడు, విగ్రహం అయిపోయాడు. అందుకే అన్నాడు దేవుడు కోపంతోనే, ఆయాసంతోనే, నీవు ప్రేమించు నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకు తీసుకొచ్చి ఏం చేయి? మోరియా కొండ మీద
ఎందుకన్నాడు? అబ్రహాము ఆరాధనలో, సమర్పణలో కొంచెం తప్పిపోయాడు. దేవుని స్థానంలోకి ఇస్సాకు వచ్చాడు. దేవుడు సహించలేకపోయాడు. వెంటనే ఆరోపించు అన్నాడు. నిజంగా అబ్రహాం ఎంత తప్పు తెలుసుకున్నాడంటే అసలు చంపినంత పనిచేశాడు. నేను ఎందుకు ఇస్తా, అట్టెట్లు ఇచ్చావు, అయితే ఎందుకు ఇచ్చినట్టు పిల్ల అనలేదండి. 3 రోజులు ప్రయాణం చేశాడు. కొండ మీదకి తీసుకెళ్ళాడు, కట్టి పెట్టాడు, కత్తి తీశాడు. ఒక్క క్షణమైతే తల మొండెం వేరైపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు దారిలోకి వచ్చావు అబ్రహామా, చేతులు ఆపేసాయి. దీన్ని చేశావు కాబట్టి నీ సంతానమును ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా నేను దీవించబోతున్నాను. సమర్పణ. 3వది చూద్దాం. నేను చాలా విషయాలునే కానీ త్వరగా ముందుకెళ్తున్నాను. ఆ తర్వాత ముందుకు రండి. 6వ వచనం. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. మొదటిది సర్వ సమాజము, 2వది సమర్పణ, 3వది సన్నిధి. సన్నిధి. దేవుని మందిరములో ఎప్పుడైతే లెక్కించలేనన్ని గొర్రెలు, మేకలు, పశువులను బలి అర్పించారో బలియాగంగా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మందిరము వెలుపల ఎక్కడో ఉన్నటువంటి మందసాన్ని యాజకులు తమ భుజముల మీద మోసుకొని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? గర్భాలయములో, గర్భగుడిలో, దేవుని మందిరములో, అతి పరిశుద్ధ స్థలములో, ఉన్నత స్థలములో పెట్టారు. పాత నిబంధన కాలం ప్రకారం మందసము దేనికి సూచన? దేవుని సన్నిధికి. ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో ఈ మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు తన సన్నిధి 2 రకాలుగా పెట్టాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభం. యుద్ధాలు జరిగినప్పుడు కూడా యాజకులే ముందు మందసాన్ని మోస్తూ వెళ్ళేవారు, నెక్స్ట్ సైనికులు ఉండేవాళ్ళు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ మందసం మాతో ఉంది కాబట్టి దేవుడు మాతో ఉన్నాడు, యుద్ధములు ఆయనే జరిగిస్తాడు, మాకు విజయం అనుగ్రహిస్తాడు. అలా జరిగింది కూడా. మందసము దేవుని సన్నిధికి సూచన. వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే ఆలయము వెలుపల ఉన్న మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టారు. కీలకమైన స్థలంలో, ప్రాముఖ్యమైన స్థలములో, ఉన్నత స్థలములో, గర్భ ఆలయములో, సెంటర్లో పెట్టారు. 3వ సూత్రం చెప్తున్నానండి. ఈ మందిరము, మనము నిర్మించుకున్న ఈ మందిరములోనికి దేవుని మహిమ వచ్చి ఎల్లప్పుడూ ఉండాలంటే దేవుణ్ణి దేవుని స్థానంలో పెట్టాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎక్కడ పెట్టాలా? దేవుని స్థానములో. వాస్తవానికి సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. సంఘ స్థాపకుడు ఎవరండి? యేసుక్రీస్తు. అది ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా. వాక్యానుసారంగా ఉన్న ప్రతి సంఘానికి శిరస్సు యేసుక్రీస్తే. ఆ సంఘ స్థాపకుడు యేసుక్రీస్తే. కాబట్టి అది అంతము లేకుండా, ఆటంకము లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. ఈరోజు మన జీవితాల్లో దేవుని మహిమను చూడలేకపోతున్నామంటే దేవుని స్థానములోకి ఏదో వచ్చి చేరింది. దేవుడు ఉండాల్సిన స్థలములో మరొకటి వచ్చి చేరింది. మన సంఘములో కానీ, మన కుటుంబములో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని మహిమను, దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నామంటే మనం చేసిన పొరపాటు. దేవుడు ఉండాల్సిన స్థలములో దేన్నో తెచ్చిపెట్టాం. అవి ఆచారాలు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, కొన్ని విగ్రహాలు కావచ్చు. మీకు ఒక విషయం చెప్తానండి, సింపుల్. మనము
దేవుని కంటే ఒకదాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏంటంటే, మనము దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏంటంటే, దేంతోనైతే ఒక రోజులో ఎక్కువ సమయం గడుపుతున్నామో, దేని లేకుండా మనం ఉండలేకపోతున్నామో, అదే మన జీవితంలో ఏంటి? విగ్రహం. ఈరోజు మీరు చెప్పండి, మనందరి జీవితాల్లో ఒక విగ్రహం వచ్చేసిందండి. 2005 నుండి వచ్చింది ఇది. అబ్బా ఏంటండి? మొబైల్ టెంపుల్గా ఉండరానైనా నిన్ను పెడితే నువ్వు మొబైల్కి టెంపుల్ అయిపోయావు. మొబైల్ నీకు టెంపుల్ అయిపోయింది. నువ్వు సంచార ఆలయంగా ఉండాలని దేవుడు నిన్ను ఈ లోకంలో పెడితే నువ్వు మొబైల్ పట్టుకొని దేవుణ్ణి పక్కన పెట్టేశావు. కొందరి బిడ్డల జీవితాల్లో మొబైల్ దేవుని స్థానంలోకి వచ్చింది. కొందరి జీవితంలోకి ఆ సినిమా హీరో, ఆ సినిమా హీరోయిన్, లేక ఆ పలానా రాజకీయ నాయకుడు, ఆ పార్టీ, ఆ పలాని వేరే వ్యక్తి, ఆ పలాని అలవాటు, ఆ స్థలం వచ్చి చేరింది. అందుకే నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని మహిమను చూడలేకపోతున్నావు. ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు బాధాకరమైన విషయమే. నీవు దేవుని ఉత్తమత్వాన్ని రుచి చూసి తెలుసుకోవాలంటే నువ్వు చేయాల్సింది, ఎక్కడో 2వ స్థానంలో, 3వ స్థానంలోనో, 10వ స్థానంలో దేవుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మళ్ళీ మొదటి స్థానంలో పెట్టు. ఈరోజు నీకు శిరస్సు యేసుక్రీస్తేనా లేక డబ్బా? నీకు శిరస్సు యేసుక్రీస్తేనా లోకమా? నీ శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? ఈరోజు దేవుని స్థానాన్ని కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో సేవకులు ఆక్రమిస్తున్నారు. వాళ్ళే అట్రాక్షన్ అయిపోతున్నారు. యేసు ప్రభు కంటే గొప్పలు అయిపోతున్నారు వాళ్ళే. కొన్ని సంఘాల్లో పెద్దలు ఆ స్థలం తీసుకుంటున్నారు. యేసు ప్రభు స్థానాన్ని వాళ్ళు దొంగిలిస్తున్నారు. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను చూడండి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను, ఆ లక్షణం రావాలి. అప్పుడు వస్తుందండి దేవుని మహిమ. హల్లెలూయా. కాబట్టి మొదటిగా సర్వ సమాజము, రెండవదిగా సమర్పణ, మూడవదిగా సన్నిధి. దేవుడు ఉండాల్సిన స్థలములో దేవుణ్ణి పెట్టండి. ప్రియమైన సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ పైడిపల్లి సంఘమా, దేవుని స్థానాన్ని ఏ ఒక్కరు దొంగిలించడానికి వీల్లేదు. ఏమన్నాడు దేవుడు? నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. 115 కీర్తన 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. 4వది వచ్చేద్దాం. 4వ విషయంలోకి మనము వచ్చేద్దామండి. 5వ అధ్యాయం 11వ వచనం. 5:11, యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. మళ్ళీ చదువుతున్నాను. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ఏం చూడకుండా? తమ వంతులు చూడకుండా ప్రతిష్ఠించుకొనిరి. 4వది సామరస్యము, యూనిటీ. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మీకు. దావీదు మహారాజు అయిన తర్వాత ఒక గొప్ప పని చేశాడండి. దావీదు మహారాజు అయిన తర్వాత, అప్పుడు కూడా మందిరం షిలోహులోనే ఉంది. సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా కొనసాగిస్తున్నాడు పరిచర్య. దావీదు కాలంలో ఆనాడు ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయు లేవీయుల సంఖ్య మీకు తెలుసా? 38,000 మంది. ఎంతమంది అండి? 38,000. 38,000 పాస్టర్స్ అన్నమాట, మన భాషలో చెప్పాలంటే. ఒక్క మందిరములో ఎంతమంది? 38,000. ఈ 38,000 మంది ఒకే రోజు ఒకే మందిరంలో చేరి పరిచర్య చేయడం అసాధ్యం. కాబట్టి దావీదు ఒక పని చేశాడు. ఈ 38,000 మంది లేవీయులను 24 తరగతులుగా విభజించాడు. 24 క్లాసెస్, 24 తరగతులుగా విభజించారు.
ఈ 38,000 మందిని ఎలా విభజించాడంటే 24,000 మంది యాజకులు. జాగ్రత్తగా వినండి. 24,000 మంది యాజకులు, 6,000 మంది అధిపతులు, 4,000 మంది ద్వారపాలకులు. హార్ట్ అటాక్ ఉంటే జాగ్రత్త. ఇంకోటి చెప్తున్నా, 4,000 మంది కొయర్ మెంబర్స్. ఎంతమంది? మొత్తం ఎంత? 38,000. మళ్ళీ చెప్తున్నాను, యాజకులు 24,000 మంది, అధికారులు 6,000 మంది, ద్వారపాలకులు 4,000 మంది, గాయకులు 4,000 మంది. ఈ 24 తరగతులుగా వీళ్ళు నియమించి ఒక్కొక్క విశ్రాంతి దినమున ఒక్కొక్క తరగతిలో ఎంతమంది ఉంటారు అప్పుడు? 1000 మంది. ఒక్క మన భాషలో చెప్పాలంటే అప్పుడు శనివారం, ఇప్పుడు ఆదివారం. ఒక మన భాషలో చెప్తాను, ఒక్క ఆదివారం ఆరాధన ఎంతమంది నడిపిస్తున్నారు? 1000 మంది పాస్టర్లు. అంటే అది ఆ సంఘం ఎంత పెద్దదో చూడండి. ఆ సంఘ సభ్యులు 90 లక్షలు. హల్లెలూయా! 90 లక్షలు. 4,000 మంది కొయర్ ఒక్క దగ్గర నిలబడి పాటలు పాడుతుంటే 283 మంది కోయర్ డైరెక్టర్స్. ఎంతమంది? 283. మీరు చేసిన ఆరాధనకి నా మతిపోయిందండి. ఎంత అద్భుతంగా పాడారంటే, నేను అక్కడ కూర్చొని వింటున్నా, నా పక్కన బ్రదర్ ఉన్నారు, అడుగుతున్నారు, ఈ పాటలన్నీ మీరే రాశారా? మా సంఘమేనండి, ఎవరు రాయలేదు. చాలా అద్భుతం అన్నాను. నేను ప్రసంగం చేయడం అవసరం అంటారు? ఇక ఇంత మంచి పాటలు రాశారు. ప్రతి పాటలో ఒక మెసేజ్ ఉంది. అంత అద్భుతంగా రాశారు. చక్కటి స్వరకల్పన. సుభాష్ సుభాష్ సుభాష్, ఎక్కడ చూసినా ఇదే పేరు. ఆ పేరు అందులో ఉంది. స్వరకల్పన, అద్భుతమైన స్వరకల్పన. తర్వాత జన్ను బాబా, ఆ పేరు ఏదో ఉంది, రచన. ఈ ఎంతమంది ఉంటారండి సుమారు? వీళ్ళు ఒక 50 మంది ఉంటారు అడిగాను నేను పక్కన ఉన్న బ్రదర్ని. ఓ 30 మంది ఉంటారు సార్ అన్నాడు. 30 మంది పాడితే ఇంత అద్భుతంగా ఉంటే మరి 4,000 మంది ఒక చోట చేరి అద్భుతమైన తంబుర, సితార, తాళములు వాయిస్తూ వాడు దావీదే. పాటలు రాసింది కూడా ఎక్కువ దావీదే, పాడింది కూడా దావీదే. ఒక్క దావీదు స్ఫూర్తిగా 4,283 మంది గాయకులు తయారయ్యారు. హల్లెలూయా! ఇప్పుడు జాగ్రత్త వినండి. 24 తరగతులుగా విభజించాడు. అంటే ఒక్కొక్క తరగతి ఇప్పుడు ఈరోజు ఎంతండి? మొన్న సండే ఎంత? 23 కదా. నిన్న 23వ తారీఖు ఫిబ్రవరి రోజు 1,000 మంది పరిచర్య చేశారు అనుకోండి. మళ్ళీ ఆ టీం మళ్ళీ ఆలయంలోకి వచ్చి పరిచర్య చేయాలంటే ఎన్ని వారాలు పట్టాలి? మళ్ళీ 23 వారాల తర్వాతనే వాళ్ళు అక్కడికి మందిరంలోకి రావాలి. అప్పటి వరకు వాళ్ళు వాళ్ళ గృహాల్లోనే ఉండాలా, ఖాళీగా ఉండాలా. ఒకరి తరగతిలోకి మరొక తరగతి వారు రావడానికి వీల్లేదు. ఎవరి తరగతి చొప్పున వాళ్ళే దేవాలయంలో ఏం చేయాలా? సేవ చేయాలి. కొట్టుకోవద్దు యాజకులు, ఏయ్ అని కొట్టుకోవద్దు. ఆ సౌలభ్యం కొరకే దావీదు 24 క్లాసెస్గా విభజించాడు. కానీ ఇక్కడ జరిగిన గమ్మత్తు ఏంటంటే, సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. ఆలయ ప్రతిష్ఠ రోజు వచ్చింది. అందరిని వెయిట్ చేశారు, మీరు పిలిచినట్టుగా అందరిని పిలిచారు. అప్పుడు ఆ సేవ జరిగించడానికి ఈ ఒక్క తరగతికి శక్తి సరిపోలేదు. అప్పుడు మిగతా 23 తరగతుల వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు మా టీం కాదు కదా, మా టర్మ్ కాదు కదా, ఇప్పుడు మా వారం కాదు కదా, మాకేం అవసరం, మీ ఇష్టం, దిక్కులేని సాగు చావండి, మాకు అవసరం లేదు అనుకోలేదండి. వాళ్ళని ఎవరు పిలవలేదు అక్కడికి. తమంతట తామే తమ టర్మ్ కాకపోయినా, తమకు ఆ టైంలో అవకాశం లేకపోయినా తమంతట తామే ప్రతిష్ఠించుకొని ఈ 24 తరగతులు అందరూ వచ్చి ఏం చేశారు? అక్కడ ఆలయంలో సేవ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుని మందిరంలో దేవుడి మహిమ దిగి రావాలంటే
నాకు ప్రెసిడెంట్ పదవి లేదుగా, నేను ఎందుకు సహకరిస్తా? నాకు సెక్రటరీ కాదు కదా ఇప్పుడు, నేను ఎందుకు డబ్బులు ఇస్తా? కనీసం నన్ను కమిటీ మెంబర్ కూడా పెట్టుకోలేదు, నేను ఎందుకు చర్చకు వస్తా? కనీసం సండే స్కూల్ టీచర్గా నన్ను తీసుకోలేదు, నేను ఎందుకు వస్తా గుడికి? కోయర్లో తీసుకున్నాను, నన్ను ఎందుకు వచ్చి పాడతా? అసలు నేను పాట రాయను పో, నన్ను కోయర్ డైరెక్టర్ పెట్టండి, అప్పుడు రాస్తా. అంటే సంఘం దీవించబడుతుందా? ఈరోజు సంఘాల్లో జరిగేది అదే. ఇది మా టర్మ్ కాదు, మేము గమ్మున ఉంటాం, మీ దిక్కులేని సభ మీరు చావండి, మీ పాటలు మీరు పడండి, ఫెయిల్ అయితే సంతోషిస్తాం. వాళ్ళు ఎదురు చూసేది కూడా దీనికోసం, ఫెయిల్ అవునుగాక, కూరలో కారం ఎక్కువచ్చునుగాక, ఉప్పు ఎక్కువై అందరు తిట్టుదురుగాక. ఇట్లాంటి టీములు ఉన్నాయి. మన సంఘం మంచిదండి. ఇది అట్టర్ ఫ్లాప్ అవ్వాలా, ఆ మధ్యలో కరెంటు పోవాలా, అప్పుడు అందరూ ఆ టర్మును అంటే మమ్మల్ని గుర్తు చేసుకొని మేముంటే బాగుండని అందరూ చెప్పుకోవాలి. ఏం ఆశ అండి? దిక్కులేని ఆశ, దిక్కుమాలిన కోరిక. ఇక్కడ చూడండి, మా టర్మ్ కాదు, మాకు పదవులు లేవు, మాకు గుర్తింపు లేదు, ఇది మా పీరియడ్ కాదు అనుకోలేదండి. అందరూ కలిసికట్టుగా వచ్చి ఇది మన మందిరం, మన దేవుని కుటుంబం, మనందరం. మాకు పదవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మమ్మల్ని గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, మమ్మల్ని పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి, మాకు విలువిస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, మాకు సన్మానం చేసినప్పుడు శాలువ కప్పితే ఏంటి, కప్పకపోతే ఏంటి, కనీసం ఇది పెట్టకపోయినా పర్లే, నా వంతుగా నేను ఈ ఆలయ ప్రతిష్టతలో ఒక పని నేను చేస్తా అని ముందుకు ఎప్పుడైతే ప్రతి సభ్యుడు వస్తాడో మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది పోవాలి. దేవుని మందిరంలో అధికార పక్షం ప్రతిపక్షం ఉండొద్దు, అందరం ఆయన పక్షమే. హల్లెలూయా. అది సాతాను తీసుకొస్తున్నాడు. ఈ పక్షం ఉంటే ఆ పక్షం పక్షవాతం వస్తుంది, ఆ పక్షం అంటే ఈ పక్షవాతం. కాల్చేతులు పనిచేయక దానికి. అది పోవాలా. మనందరిది ఆయన పార్టీ, మనందరం ఒక జట్టు, ఒక కుటుంబం అని ఎప్పుడైతే ఆ భావం వస్తుందో, మీకు తెలుసా యూనిటీ ఎంత గొప్పదో? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి మీరు రండి ఆదికాండంలోకి. యూనిటీ ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, సామరస్యంలో ఉన్న విలువ, ఐక్యతలో ఉన్న విలువ. ఆదికాండం 11 దేవుడే మాట్లాడా మాట. 6వ వచనం 11:6. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చెయ్యకుండా వారికి ఆటంకమేమియో ఉండదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. హల్లెలూయా. ఒకే భాష, ఒకే జనము, ఒకే తాత్పర్యము. ఎప్పుడైతే సంఘములోకి ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం, ఒకే తాటి కిందికి సంఘం వస్తుందో అప్పుడు దేవుడి సన్నిధి మహిమ దిగొస్తుంది. ఈరోజు సాతాను తెలివిగా ఏం చేస్తుంది తెలుసా? దేవుని మహిమ దిగి రాకుండా సంఘములోనే పార్టీలు తెస్తున్నాడు, విభేదాలు తీసుకొస్తున్నాడు, విభజనలు చేస్తున్నాడు. అప్పుడే స్టార్ట్ చేశాడండి. నేను పౌలు వాడిని ఒకడు, నేను కేఫా వాడిని ఒకడు, నేను అపోల్లో వాడిని ఒకడు, నేను క్రీస్తు వాడిని ఒకడు. ఈరోజు కూడా ఇన్ని డినామినేషన్ ఎందుకు పుట్టుకొచ్చాయి? పుట్టుకొడుకుల్లాగా. అందుకే సంఘం ఒక్కటవ్వద్దు, సాతానికి ఇష్టం లేదు. ఒక్కటయ్యిందా భూలోకము తలకిందులైపోతుంది. హల్లెలూయా. యూనిటీలో ఉన్న పవర్ అది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక చివరిది చెప్పి ముగిస్తాను. లాస్ట్ది చూద్దాం. దినవృత్తాంతము 2వ గ్రంథం 5వ అధ్యాయము. అక్కడ చివరి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 12. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నారా వస్త్రములను ధరించుకొని తాళములను, తంబురలను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము
చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఐదవది స్తుతి. మొదటిది సర్వ సమాజము, రెండవది సమర్పణ, మూడవది సన్నిధి, నాలుగవది సామరస్యము, ఐదవది స్తుతి. వండర్ఫుల్. ఎంత మంచోళ్ళండి మీరు, ఇంత రాత్రి ఇంత చక్కగా వింటున్నారు. స్తుతి. స్తుతి చేయుట శోభస్కరము, స్తుతి చేయుట మంచిది, స్తుతి చేయుట ఒప్పిదము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆర్భాటముతో జయదల్లు చేయుడి, చప్పట్లు కొట్టి కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. ఈ 150 కీర్తనలలో ఎక్కువగా కనిపించే పదం యెహోవాను స్తుతించుడి. హిమమా, ఆవిరి, పర్వతములారా, గుట్టలారా, సముద్రమా, అడవులారా, ఆకాశమా, భూమి, పక్షులారా, మృగములారా, జలములారా, యవనులు, వృద్ధులు, కన్యలు, బాలురు యెహోవాను స్తుతించుడి. దేవుని బిడ్డలారా, ఒక ఆమె దేవుణ్ణి ఇలా స్తుతించిందంట. దేవా, ఆండ్రాయిడ్ టీవీ ఇచ్చావు, నీకు స్తోత్రం. దానికి ఒక మంచి రిమోట్ ఇచ్చావు, నీకు స్తోత్రం. డిష్ కనెక్షన్ ఇచ్చావు, నీకు స్తోత్రం. అందులో 240 ఛానళ్ళు ఇచ్చావు, నీకు స్తోత్రం. 100 తెలుగు ఛానళ్ళు ఇచ్చావు, నీకు స్తోత్రం. 100 హిందీ ఛానళ్ళు ఇచ్చావు, నీకు స్తోత్రం. 46 స్పోర్ట్స్ ఛానల్స్ ఇచ్చినందుకు స్తోత్రం. నా భర్తకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం. నేను కూర్చొని కుర్చీ ఇచ్చినందుకు స్తోత్రం. చూడ్డానికి సీరియల్ ఇచ్చినందుకు స్తోత్రం. చిన్నారి పెళ్లి కూతురు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకేమున్నాయి? ఇదొకటి తెలుసు నాకు. పుట్టింటి పట్టు చీర ఇచ్చినందుకు స్తోత్రం. జబర్దస్త్ ఇచ్చినందుకు స్తోత్రం. ఢీ జోడి ఇచ్చినందుకు స్తోత్రం. మా ఊరి వంట ఇచ్చినందుకు స్తోత్రం. కరెంటు పోయినా టీవీ కట్టు కాకుండా ఇన్వర్టర్ ఇచ్చినందుకు స్తోత్రం. నాకు చూడ్డానికి కళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అందంట. కొంతమంది దేవుణ్ణి స్తుతించాల్సి వచ్చినప్పుడు ఏం వెతుకుతారో తెలుసా? కారణాలు. ఎందుకు స్తుతించాలండి దేవుణ్ణి? నాకు ఉద్యోగం ఇచ్చాడా? ప్రమోషన్ ఇచ్చాడా? సంతానం ఇచ్చాడా? వివాహం చేశాడా? నా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చాడా? నా అప్పులు తీర్చాడా? నా రోగం బాగు చేశాడా? నాకు ఇల్లు ఇచ్చాడా? నాకు లోన్ ఇచ్చాడా? నాకు బైక్ ఇచ్చాడా? నాకు కారు ఇచ్చాడా? నాకు బట్టలు ఇచ్చాడా? నాకు పచ్చల హారం ఇచ్చాడా? నల్ల పూసల తాడిచ్చాడా? నాకు భూమి ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? వెండి ఇచ్చాడా? ఏమిచ్చాడు? ఎందుకు స్తుతించాలి? నేనంటాను, ప్రాణం ఇచ్చాడు, సరిపోదా? హల్లెలూయా. ప్రాణం ఇచ్చాడు. ప్రాణం కంటే విలువైంది ఏంటండి? తన రక్తమును కార్చాడు నీ కోసం, సరిపోదా? నీ శిక్ష ఆయన వేసుకున్నాడు తన మీద, సరిపోదా? నీ సిలువ ఆయన మోసాడు, సరిపోదా? ఆయన మరణించి ఆయన మరణములో నుండి నీకు జీవమునిచ్చాడు, నీకు సరిపోదా? సూక్ష్మములో మోక్షం అన్నట్టు నువ్వేం చేయకుండానే మొత్తము ధర్మశాస్త్రం అంతా ఆయన చేసి ముగించి కృపచేత విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడే అద్భుతమైన కార్యం చేశాడు, సరిపోదా? ఇక్కడ ఇశ్రాయేలీలు స్తుతించడానికి ఒకే ఒక్క కారణం ఏంటో చెప్తారా? గాడ్ ఈజ్ గుడ్. యెహోవా మంచివాడు. ద లార్డ్ ఈజ్ మెర్సిఫుల్. యెహోవా దయాళుడు. వాళ్ళు దేవుని స్తుతించాల్సి వచ్చినప్పుడు అది ఇచ్చావా, ఇది ఇచ్చావా, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అనలేదండి. నా దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు రావాలి పాస్టర్ గారు గుడికి? నేను అనుకున్న జరగలే. అమ్మాయికి పువ్వు ఇచ్చాను, లవ్ సక్సెస్ కావాలని ప్రేర్ చేసిన, ఆమె మూతి మీద దనిపోయింది, మరొకరిని పెళ్లి చేసుకుంది, గుడికి రానుపా. చిన్ని చిన్ని కారణాలండి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్వార్థముతో వెంబడించొద్దు.
ఆయన స్తుతించాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అన్నదాన్ని బట్టే స్తుతించాలి. అది నిజమైన ఆరాధన. చివరిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. అదొక పెద్ద స్టేడియం అండి. ప్రేజ్ అండ్ వర్షిప్ జరుగుతుంది అమెరికాలో. ఒక 4 లక్షల మంది గాయకులు ఒకే చోట అద్భుతమైన పాటలు పాడుతున్నారు. వాళ్ళ గాన ప్రతిగానములతో ఆ స్టేడియం దద్దరిల్లిపోతుంది, మారుమోగిపోతుందండి. ఒక మ్యూజిక్ కాన్సర్ట్ అనుకోండి, వర్షిప్ ప్రోగ్రాం. పరలోకంలో సీన్, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. పరలోకం నుండి దేవదూతలు ఆ మ్యూజిక్ కాన్సర్ట్ని తొంగి చూస్తున్నారు. చూడ్డానికి ఎంతమంది కనిపిస్తున్నారు? పాడేవాళ్ళు 4 లక్షల మంది. కానీ పరలోకములో ఒక్క స్వరమే వినబడుతుందంట. పాడేది ఎంతమంది? 4 లక్షల మంది. కానీ ఎక్కడో మూలకు చినిగిపోయిన డ్రెస్ లాంటిది వేసుకొని పాపం ఒక బీద మహిళ పాడుతూ ఉందండి, కన్నీళ్లు గారుస్తూ. ఆ ఒక్క స్వరమే వినబడుతుంది, మిగతాది వినబడట్లే. దేవదూతలు అడిగారంటే, ఇదేంటి ప్రభువా, నా చెవులు వినబడట్లేదా? సౌండ్ ప్రాబ్లమా? పిఏ సిస్టమ్ సరిగా లేదా పరలోకంలో? ఏంటి ఇంతమంది పాడితే మనకు ఒకటే వినబడుతుంది? ప్రభు చెప్పాడు, ఆ మిగతా వాళ్ళందరూ వాళ్ళ బట్టలు, వాళ్ళ నగలు, వాళ్ళ స్వరాలు ప్రదర్శించడానికి పాడుతున్నారు. కానీ ఆ ఒక్క మహిళ నన్నుగా తెలుసుకొని పాడుతుందయ్యా. అందుకే ఆమె స్వరము నా దగ్గరకు వచ్చిందన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ఆరాధించిన ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేనెంత మధురంగా పాడుతున్నాను అన్నది కాదు, నా ఆరాధన దేవుడికి చేరిందా, దేవుని సింహాసనమును చేరిందా, ఆయన చెవులకు నా ఆరాధన తాకిందా? తాకితే ఏం జరుగుతుంది? వెంటనే దేవుడి దిగి వస్తాడు. హల్లెలూయా. మన దేవుడికి ఒక పిచ్చి ఉందండి. ఏం పిచ్చి అంటే ఆరాధన పిచ్చి. ఎక్కడ ఎవరైనా 2-3 ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుంటే ఆయన పరలోకములో ఉండడిక దిగొచ్చేస్తాడు. హల్లెలూయా. నేను కాకమ్మ కథలు చెప్పట్లేదు. చూడండి ఒకసారి బైబిల్లో, ఇది వాస్తవమా కాదా చెప్పి ముగిస్తాను. జకరియా గ్రంథం ఇది ఒక పరీక్ష మీకు కదా. ఇప్పుడు జకరియా 778 జకరియా గ్రంథం 2:10. ఇప్పుడు మీరు చదవచ్చు ఎవరైనా. జకరియా 2:10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. హల్లెలూయా. విన్నారా సరిగా? ఏమన్నాడు? పాటలు పాడుడి అనలేదు. మొదట ఎట్లుండాలా? సంతోషంగా ఉండాలి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. కొయరు వాళ్ళు ఎట్లా పాడుతుందంటే, పాపం ప్రాక్టీస్ చేసి అలసిపోయినట్టుగా అలా మొహాలు కనిపించినాయి. ఒక్కరి మొహంలో నవ్వులేదండి. స్వరం అద్భుతంగా ఉంది, నో డౌట్. ఒక్కరు నవ్వలేదండి. మీరు కావాలి వీడియోలు చూసుకోండి. తర్వాత నేను చెప్పేది అబద్ధమా సత్యమా మీరు తర్వాత వీడియో రివ్యూ చేసుకొని చూసుకోండి. ఒక్కరు నవ్వుతలేరండి. సీరియస్గా అన్నట్టు, భయపెట్టినట్టు, కొంచెం అలసిపోయినట్టు. పాపం నేను మిమ్మల్ని తప్పనట్లేదు, అలసిపోయి ఉంటారు. కానీ పాడేవాళ్ళు, మీరు లోకంలో పాడే వాళ్ళని చూడండి, పాడుతా తీయగా ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు నీలమైపోయి ఎట్లా పాడతారంటే ఇక నవ్వుతూ. ఆ నటించే వాళ్ళు కూడా ఎంత నవ్వుతూ పాడతారు. మనం నటించొద్దు, కానీ ఆ సంతోషం స్తుతిస్తున్నప్పుడు మన మొహాల మీద ఎప్పుడు మొహంలో కనిపిస్తుంది? హృదయంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్నది నా దేవుణ్ణి, నా ప్రభువుని, నా ప్రాణప్రియుణ్ణి, నా రక్షకుణ్ణి అనే భావం ఎప్పుడైతే వస్తుందో, కృతజ్ఞత హృదయంతో వస్తుందో, ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా నవ్వుతావు. కొన్నిసార్లు అవే ఆనంద బాష్పాలు కూడా మారుతాయి. నువ్వు లీనమైపోయి పాడుతుంటే నీకు తెలియకుండానే నీ పాటను బట్టి కొందరికి స్వస్థత జరుగుతుంది, కొన్ని దయ్యాలు పోతాయి, కొన్ని విడుదలలు జరుగుతాయి. హల్లెలూయా. దావీదు సితార లీనమై వాయిస్తుంటే సౌలు రాజుల దయ్యం పారిపోయింది. ఇప్పుడు మనం పాడితే దయ్యాలు వస్తున్నాయి. దయ్యాలు వదిలిద్దామా ఆహ్వానిద్దామా చెప్పండి? వదిలించాలంటే జయధ్వనులతో చేయాలి ఆరాధన. ఒకసారి లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి. ముగింపులో
మనందరికి వచ్చిన పాట. హల్లెలూయా స్తుతి మహిమ పల్లవి ఒక చరణం మాత్రం మనం హృదయపూర్వకంగా పాడదాం. ఇంతసేపు ఎట్లా పాడావో నాకు అనవసరం. ఇప్పుడు నీ స్వరం పరలోక సింహాసనం చేరాలి. దేవుని మహిమ ఇప్పుడు దిగి రావాలి. హల్లెలూయా. రెడీయా? అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అందరూ మనసులో పెట్టండి దేవుని మీద. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. కళ్ళు మూసుకుని మన హృదయాలు దేవునికి, అయ్యా నీ మహాకృపను బట్టి 1910 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంఘమును 100 వసంతాలు పూర్తి చేసుకునే కృపను ఇచ్చావు. 115 సంవత్సరాలకు తీసుకొచ్చావు. ఈరోజు అసాధ్యమైన ఆలయాన్ని కట్టుకునే కృపనిచ్చావు. ఈ ఆలయమును నీ మహిమతో నింపయ్యా అని అడుగుదాం. అయ్యా నువ్వు లేకపోతే ఈ భవనం మాకెందుకయ్యా? ఈ ఆలయములో నువ్వు లేకపోతే మాకెందుకు ఈ ఆలయం? నువ్వు ఉండాలి. నీ సన్నిధి ఎల్లప్పుడూ ఈ మందిరంలో ఉండాలి. అడగండి దేవుడు. నాయనా నీ మందిరంలో నేను ఎప్పుడు అడుగు పెట్టినా నీ ప్రసన్నత నేను చూడాలి, అనుభవించాలి. నీ ఆలయంలోకి వచ్చిన ప్రతిసారి నేను ఏదో ఒక మేలు పొందాలి, ఏదో ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి, ఏదో ఒక మార్పు నాలో జరగాలి, ఒక అభిషేకం నా మీదికి రావాలి. నీ ఆత్మతో నేను నింపబడాలి. నేను ఆత్మపూర్ణుడవ్వాలి, ఆత్మల సంపాదకున్నవ్వాలయ్యా. నన్ను వాడుకో. ఈ ఆలయమునే కాదు, నీ ఆలయం నేను ప్రభువా. ఈరోజు ఈ కడవరి ఆలయం నేనే. నాలో నువ్వు నివసించాలని ఆశపడుతున్నాను.